కొండల పక్కన ఉన్న ప్రశాంతమైన పట్టణంలో అర్లో అనే బాలుడు నివసించేవాడు. అతను పజిల్స్ పరిష్కరించడానికి ఇష్టపడేవాడు. అతనికి విచిత్రమైన ఊహ మరియు జిజ్ఞాస హృదయం ఉన్నాయి. ఒక వర్షం కురిసే మధ్యాహ్నం అర్లో తన మంచం కింద శుభ్రం చేస్తున్నప్పుడు అతనికి వింతైన ఏదో కనిపించింది. ఎరుపు రిబ్బన్లో చుట్టబడిన పాత దుమ్ము పట్టిన స్క్రోల్. అది ఒక మ్యాప్. కానీ కేవలం ఏదైనా మ్యాప్ కాదు. ఇది మెరుపులతో మెరిసిపోయింది మరియు ఒక గమనికను కలిగి ఉంది. ఈ మ్యాప్ను కనుగొనేవారికి ఒక రహస్య నిధి వేచి ఉంది. చిక్కుల మార్గాన్ని అనుసరించండి మరియు ధైర్యంగా ఉండండి. అర్లో త్వరగా తన ప్రాణ స్నేహితురాలు మాయను పిలిచాడు. సాహస పుస్తకాలు చదవడానికి ఇష్టపడే తెలివైన అమ్మాయి. కలిసి వారు స్నాక్స్, ఫ్లాష్ లైట్ మరియు వారి నోట్బుక్లను ప్యాక్ చేసి ఇంటి నుండి కాలితో బయటకు వచ్చారు. ఆ మ్యాప్ వారిని వారి పాఠశాల వెనుక ఉన్న అడవిలో ఒక పాడుబడిన ట్రీహౌస్కు దారితీసింది. ట్రీహౌస్ లోపల ఒక చెక్క గుడ్లగూబ విగ్రహం ప్రాణం పోసుకుని ఇలా చెప్పింది, దీనిని పరిష్కరించండి. నేను బ్రతికి లేను, కానీ నేను ఎదగగలను. నేను ఊపిరి పీల్చుకోను, కానీ నేను ప్రకాశించగలను. మాయ గుసగుసలాడుతూ, ఒక స్ఫటికం? సరే అని గుడ్లగూబను అరిచింది, మరియు నేల మెల్లగా తెరుచుకుంది. మెరుస్తున్న సొరంగం వైపు దారితీసే మెట్లు కనిపించాయి. వారు మంత్రముగ్ధులను చేసిన సొరంగాల గుండా ప్రయాణించారు. చీకటిలో మెరుస్తున్న కప్పలను కలిశారు. తేలియాడే ఆకుల వంతెనను దాటారు మరియు గోడలపై చిహ్నాలను వెలిగించే మిణుగురు పురుగులను అనుసరించారు. చివరకు వారు చివరి సందేశంతో బంగారు ద్వారం చేరుకున్నారు. మాయాజాలం, స్నేహం మరియు ఇతరులకు సహాయం చేయడంలో నమ్మకం ఉన్నవారు మాత్రమే లోపలికి ప్రవేశించవచ్చు. వారు చేతులు పట్టుకుని అడుగు పెట్టారు. అకస్మాత్తుగా మెరిసే రాళ్లు, పుస్తకాలు మరియు బొమ్మలతో నిండిన ఒక పెద్ద గుహ కనిపించింది. మధ్యలో ఒక స్ఫటిక హృదయం ఉంది. వారు దానిని తాకినప్పుడు అది గుసగుసలాడుతూ, నిజమైన నిధి సాహసం, స్నేహితుడితో పంచుకోవడం. వారు బయలుదేరడానికి తిరిగేటప్పుడు 2 మెరిసే బ్యాడ్జ్లతో ఒక చిన్న ఛాతీ కనిపించింది. సీక్రెట్ వరల్డ్ యొక్క జూనియర్ అన్వేషకులు. ఇంటికి తిరిగి వచ్చినప్పుడు మ్యాప్ అదృశ్యమైంది, కానీ జ్ఞాపకం వారి హృదయాల్లోనే ఉంది.